కోకాపేటలో బుల్లెట్ రైల్ స్టేషన్ ఏర్పాటుపై నీళ్లు కమ్ముకున్నాయి. హైదరాబాద్, పూణే, ముంబై బుల్లెట్ రైల్ కారిడార్లో భాగంగా మొదట కోకాపేటలో రైల్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంలా మారింది. దీంతో ఈ ప్రాజెక్టులో కీలక మార్పులు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL కు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంశంపై చర్చించారు. ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటక రంగానికి మేలు జరిగేలా కొన్ని మార్పులను NHSRCL దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. కోకాపేటలో ఉన్న విపరీతమైన భూమి ధరల కారణంగా అక్కడ బుల్లెట్ రైల్ స్టేషన్ ఏర్పాటు చేయడం ప్రస్తుతానికైతే తీవ్ర సవాలుగా మారింది. దీనిపై తెలంగాణ ఉన్నతాధికారులు NHSRCL అధికారుల మధ్య జరిగే తదుపరి చర్చల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బుల్లెట్ రైల్ స్టేషన్ కాంప్లెక్స్ డిపో నిర్మించడానికి NHSRCL భారీగా భూమిని సేకరించాల్సి ఉంటుంది. కోకాపేటలో స్టేషన్ ఏర్పాటు చేయాలంటే నియోపోలిస్ ప్రాంతంలో 247 ఎకరాల భూమిని కేటాయించాలని NHSRCL కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంలో ఆ ప్రాంతంలో ఎకరం ధర 151 కోట్ల రూపాయలు పలికింది. మొత్తం ప్రాజెక్టు వ్యయమే సుమారు 1,90,000 కోట్లయితే కేవలం కోకాపేట ఒక్క స్టేషన్ భూసేకరణకే దాదాపుగా 37,000 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం చాలా కష్టమైన విషయమని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం కేంద్రమే భరించనుండగా స్టేషన్కు భూసేకరణ వ్యయంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సోమశిల, అనంతగిరిలలో పర్యాటకం అభివృద్ధి కోసం ఆయా ప్రాంతాల్లో బుల్లెట్ రైల్వే స్టేషన్లు వచ్చేలా చూడాలని NHSRCL అధికారులను కోరనున్నారు. కారిడార్ మార్గంలో మొదట అనుకున్న వికారాబాద్ స్టేషన్కు బదులుగా పర్యాటక ప్రాంతమైన అనంతగిరిలో స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నారు. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేలా కారిడార్ను సోమశిలకు మరింత చేరువుగా మార్చాలని సూచిస్తున్నారు. విమానాశ్రయానికి దగ్గరగా ఉండే శంషాబాద్ ప్రాంతాన్ని కూడా బుల్లెట్ రైల్ హబ్గా మార్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయి.